తాజాగా ఫీలో అనే ఒక కంపెనీ వాళ్ళు ప్రపంచపు మొట్టమొదటి ఏజెంటిక్ బ్రౌజర్ అయితే రివీల్ చేశారన్నమాట. అయితే అసలు ఈ ఫీలో బ్రౌజర్ అంటే ఏంటి, అసలు ఏజెంటిక్ బ్రౌజర్ అంటే ఏంటి, దీంట్లో దాగున్న అద్భుతమైన ఫీచర్స్ ఏంటి ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఫీలో అనేది చూసుకున్నట్లయితే ప్రపంచపు మొట్టమొదటి ఏజెంటిక్ బ్రౌజర్ అని చెప్తున్నారు అనమాట. సో ఏజెంటిక్ బ్రౌజర్ అంటే అర్థం ఏంటంటే మీరు జస్ట్ నార్మల్ బ్రౌజింగే కాకుండా ఇందులో ఏజెంటే డైరెక్ట్గా మీరు ఏమైనా ప్రాంప్ట్ లాంటిది ఇస్తే దానికి సంబంధించిన వర్క్ని ఫాలోఅప్ వర్క్ అంతా ఈ పర్టికులర్ ఏ బ్రౌజర్ చేసుకుంటుంది అనమాట. ఉదాహరణకి వీళ్ళు డీప్ యాక్షన్ సెర్చ్ అనే ఒక ఫీచర్ని ఎంచుకుని వీళ్ళ బ్రౌజర్లోకి ఫీలో సంబంధించిన బ్రౌజర్లోకి వెళ్ళి, లేకపోతే యాక్షన్ వర్క్ ఫ్లో కానివ్వండి, ప్రోయాక్టివ్ ఇంటెలిజెన్స్, ఇలా మూడు ఫీచర్స్ ఉన్నాయి కదా. మీరు ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టుగా ఈ పర్టికులర్ బ్రౌజర్ వర్క్ చేసి మీకు కావాల్సిన ఆ పర్టికులర్ డొమైన్ మీద డీప్ ఇన్సైట్స్ అయితే ఇస్తుంది. సో ఫస్ట్ మనం డీప్ సంబంధించిన రీసెర్చ్ చూద్దాం. ఒక ఇండస్ట్రీ రీసెర్చ్ కోసం ఒక ప్రాంప్ట్ ఇది ఇచ్చారు. ఏఐ చిప్ ఇండస్ట్రీ ట్రెండ్స్ 2025 అండ్ ఎన్విడియా స్ట్రాటజిక్ మూవ్స్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇది ఇచ్చారు. ఇది మీరు నార్మల్ గూగుల్లో సెర్చ్ చేయడం కాకుండా ఈ ఫీలో అనే ఒక బ్రౌజర్లో సెర్చ్ చేస్తే ఇది ఫాలోఅప్ ఇలా చేసుకుంటుంది అనమాట. సో మల్టిపుల్గా ఇలా బ్రౌజర్స్ ఓపెన్ చేసుకుంటా దానికి సంబంధించిన కంటెంట్ అనలైజ్ చేసుకుని ఫైనల్గా ఏం ఆన్సర్ ఇచ్చిందో డైరెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, టాస్క్ కంప్లీట్ అయిపోయిందని కూడా మీకు ఒక సింబల్ వస్తుంది చూడండి, కంప్లీటెడ్ అని వచ్చింది చూసారా. దాటన్నిటిని ప్రాసెస్ చేసుకుని దాని నుంచి ఫైనల్గా మీకు కావాల్సిన ఇన్సైట్స్ ని గ్రాఫ్స్ రూపంలో ఇస్తుంది. సో మీరు రెగ్యులర్గా యూజ్ చేసి ఇతర ఏ మోడల్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా డీప్ వర్క్ చేస్తుంది. కాకపోతే ఇంత యాక్యురేట్గా ఒక గ్రాఫ్ కానీ లేకపోతే మనకి పై చార్ట్లో రూపంలో మనకి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఏజెంట్లో వర్క్ చేస్తుంది. జస్ట్ మీరే ఇమాజిన్ చేసుకోండి, మీరు వేరే ఏదైనా ఏ మోడల్ని యూజ్ చేస్తే కనుక అది అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి జస్ట్ కంటెంట్ రూపంలో ప్రొజెక్ట్ చేస్తుంది తప్పిస్తే ఒక మనిషి నిజంగా దాని మీద వర్క్ చేసి ఒక వారం రోజులు డీప్గా వర్క్ చేసి దాని గురించి రిపోర్ట్ ఇస్తే ఎలా వస్తుంది, ఈ పర్టికులర్ ఏ మోడల్ కూడా అలా ఇస్తుంది అనమాట. అది ఇందులో ఉన్న ప్రత్యేకత అనమాట. సో మీరు చూడండి ఎంత నీట్గా దానికి సంబంధించిన టాపిక్ మీద వర్క్ చేస్తుంది. నెక్స్ట్, ఒకవేళ ఇది జాబ్ మార్కెట్ గురించి వర్క్ చేయమని చెప్పి మీరు ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. మీ జాబ్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నారు అంటే పలానా డొమైన్లో జాబ్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ మీరు ఆ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఎక్కడెక్కడ ఆ ప్లాట్ఫామ్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది చూడండి. హెల్ప్ మీ ఫైండ్ ద ప్రమోషనల్ స్లోగన్స్ ఆఫ్ ఐఫోన్ ఓవర్ ద ఇయర్స్. ఆల్రెడీ ప్రీవియస్గా సెర్చ్ చేసింది ఇది. ఐఫోన్ సంబంధించిన ప్రమోషనల్స్ అంటే ప్రమోషనల్ స్లోగన్స్ ఎలా ఉంటున్నాయి అనే దాన్ని సెలెక్ట్ చేయమని చెప్పి ఒక ఇన్పుట్ ఇవ్వగానే ఆ ఏజెంట్ వర్క్ చేసి డిఫరెంట్ డొమైన్లో ఐఫోన్ రిలేటెడ్ సంబంధించిన ప్రమోషన్ మార్కెట్ ని అనలైజ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చింది. కేవలం ఐఫోన్ సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీ కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డొమైన్ ఒక మేనేజర్ కింద వర్క్ చేసి ఎక్కడెక్కడ జాబ్ రిలేటెడ్ స్కిల్స్ టాలెంట్స్ ఉన్నాయో అది నెతకమని చెప్పి ఒక రిపోర్ట్ ఏమని చెప్పి అడిగితే ఈ పర్టికులర్ ఏ మోడల్ ఏం చేస్తుందంటే నౌకరీ కానివ్వండి, లింక్డ్ఇన్ కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ని అనలైజ్ చేసి వాళ్ళ ఎవరైతే ఈ జాబ్ రోల్ కి అర్హులైన క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో అది డీప్ సెర్చ్ చేసి వాళ్ళ స్కిల్స్ని కూడా బ్యాలెన్స్ చేసి ఈ ట్రెండ్స్ ఉన్నాయన్నట్టుగా మనకి ఫైనల్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అలా కూడా ఈ పర్టికులర్ ఏ మోడల్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు డీప్ యాక్షన్ వర్క్ ఫ్లోని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆటోమేటిక్ ప్రోడక్ట్ పర్చేసింగ్ ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే మీరు అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ వంటి వెబ్సైట్స్ ఓపెన్ చేసి నాకు పలానా ఒక ప్రోడక్ట్ కొనాలని చెప్పి మీ ప్రాంప్ట్ ఇస్తే ఈ ఏజెంట్కి మీ వైపున మీ పనిని వర్క్ చేసుకుంటూ సెర్చ్ చేసి ఒక పలానా ఎన్విడియా సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ అని సెర్చ్ చేసి డిఫరెంట్ సెల్లర్స్ ఉన్నారు, ఆ సెల్లర్స్లో ఎవరు తక్కువకి ఇస్తున్నారు అనేది సెర్చ్ చేసి దాని నుంచి మళ్ళీ సోర్ట్ చేసి ఫైనల్గా ఏది బెస్ట్ ప్రోడక్ట్ అది కార్ట్కి యాడ్ చేస్తుంది అనమాట. కంప్లీట్ ప్రాసెస్లో ఎక్కడ కూడా మీరు పని చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల మీకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ముఖ్యంగా మీరు పెట్టే ఎఫర్ట్ కూడా సేవ్ అవుతుంది అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు చేయాల్సిన వర్క్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. నథింగ్ బట్ మీరే ఒక ప్రోడక్ట్ని ఎక్కడైనా ఆన్లైన్లో కొందాం అనుకున్నప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ కావాలనుకుంటే యూట్యూబ్ వీడియోస్ చూడడం కానివ్వండి, మీకు తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల్ని కాంటాక్ట్ అయ్యి అక్కడ నుంచి నాలెడ్జ్ తెలుసుకుని మీరు ప్రోడక్ట్ కొనుగోలు చేయాలి. ఈ ప్రాసెస్ పెరిగిపోతుంది. బట్ ఏజెంట్కి ఏం చేస్తుంది, ఆల్రెడీ దానికి ఉన్న కొన్ని సిగ్నల్స్ రూపంలో అంటే ఇది చేస్తే బెస్ట్ అనే దానికి ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా అది డెసిషన్ తీసుకుని కార్ట్ క్యాచ్ చేస్తుంది. ఫైనల్గా పేమెంట్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు టైమ్ రీసెర్చ్ అంతా కూడా సేవ్ చేస్తుంది. చివరిగా చూసుకున్నట్లయితే ప్రోయాక్టివ్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఫీచర్ ఉంది. మీకున్న ఏదైనా ఒక ప్రోడక్ట్స్ రిలేటెడ్ సంబంధించిన ఇన్ డెప్త్ అవుట్పుట్స్ ఫీచర్స్ తెలియాలంటే ప్రోయాక్టివ్ రీసెర్చ్ అనమాట. ఉదాహరణకి ఏదో ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ సంబంధించిన డిఫరెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, అంటే కస్టమర్స్ కామెంట్స్ పెడుతున్నారు. బట్ ఈ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ అని తెలుసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ మోడల్ ప్రోయాక్టివ్ ఏజెంట్ కింద వర్క్ చేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ వచ్చిందా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందా అని కూడా అనలైజ్ చేసేస్తుంది. అంతేకాకుండా ఇందులో
ప్యారలల్ గా వర్క్ చేసుకున్న ఒక ఆప్షన్ కూడా ఉందన్నమాట. మల్టిపుల్ గా రెండు టాపిక్స్ ఇచ్చి కూడా ఆ టాపిక్ సంబంధించిన సమాచారం అయితే పొందవచ్చు. ఇలా కూడా మీరు టైం అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ ఫెల్లో బ్రౌజర్ ఎలా వర్క్ చేస్తుంది? మొట్టమొదటిసారికి ఇది ఒక ఆర్గానిక్ ఫ్యూజన్ ఆఫ్ ఎ బ్రౌజర్ అనేది వీళ్ళు చెప్తున్నారు. బ్రౌజర్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, టూల్స్ ఉంటాయి, ప్లాన్ చేసుకుంటుంది, ఆ మొత్తం వర్క్ ఫ్లో ని ఆటోమేట్ చేస్తుంది అనమాట. ఇదంతా కూడా ఏ ద్వారా వర్క్ చేస్తుంది? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉపయోగించి రియల్ టైంలో డేటాను స్కాన్ చేసి మనకి బెస్ట్ అవుట్పుట్ అయితే ఇవ్వగలుగుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ మోడల్ కూడా హైబ్రిడ్ ఫీడ్బ్యాక్ అనే ఒక మెకానిజం ద్వారా వర్క్ అవుతుంది. రెగ్యులర్ బ్రౌజర్ తో పోల్చుకున్నట్లయితే, అంటే ఏ మోడల్స్ తో పోల్చుకున్నా, బ్రౌజర్స్ తో పోల్చుకున్నా కూడా వీళ్ళ బ్రౌజర్ సంబంధించిన టైం అనేది చాలా తక్కువ టైంలో అవుట్పుట్ అయితే ఇస్తుందని అయితే వీళ్ళు దాన్ని ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇంకా డీప్ యాక్షన్ సంబంధించిన సెర్చ్ ఆప్షన్స్ చూడండి. ఓపెన్ ఏఐ సంబంధించిన డీప్ రీసెర్చ్ సంబంధించిన పారామీటర్స్ కోర్స్ కూడా ఇది మించి అవుట్పుట్ అయితే ఇచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ బ్లూ ఇండికేషన్ ఏదైతే ఉందో అది ఫెల్లో మోడల్ అనమాట. రెడ్ టైప్ కలర్ లో ఉన్నదేమో క్లౌడీ మోడల్, ఆరెంజ్ కలర్ లో ఉంది మానస్ మోడల్, గ్రీన్ కలర్ లో ఉంది పర్ప్లెక్సిటీ, అలానే స్కై బ్లూ కలర్ లో ఉంది ఓపెన్ ఏఐ డీప్ రీసెర్చ్ అనమాట. డిఫరెంట్ డొమైన్ సంబంధించిన రీసెర్చ్ వర్క్ చేసి మనకు అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది సమాచారం అనేది మనకు కనిపిస్తుంది. అలానే టైం టేకెన్, ఒక పర్టికులర్ ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వడం కోసం ఎంత టైం తీసుకున్నది చెప్తుంది. ఇక్కడ వీళ్ళు ఏమో హైలైట్ చేస్తుందంటే ఇక మీదట బ్రౌజర్ ఏదైతే ఉందో ప్యాసివ్ గా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నట్టు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అలానే ఇందులో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాను. కొంతమంది వీటిని యాక్సెస్ చేసి అవుట్పుట్ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా పెట్టారు. ఒకసారి మీకు చూపిస్తాను. వీళ్ళ అఫీషియల్ ఎక్స్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. ఒక పర్సన్ ఏం చేశారంటే ఒక పర్టికులర్ ఇన్పుట్ ఇచ్చి అది ఫెల్లో, చాట్ జీపీటీ, క్లౌడీ, మానస్, పర్ప్లెక్సిటీ అన్నిటిలో కూడా రన్ చేశారనమాట. రన్ చేస్తే ఆన్సర్ చూడండి, అంటే ఇది మేజర్ కంపారిజన్ రిలేటెడ్. ఒక 2 ప్రోడక్ట్స్ ఇచ్చి ఏది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పి తెలుసుకోవాలని ఇన్సైట్స్ తీసుకోమంటే ఫెల్లో బ్రౌజర్ ఏదైతే ఉందో ఒక్కొక్క బ్రౌజర్ ని ఆన్ చేసుకుంటా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. ఇతర మోడల్స్ కూడా రీసెర్చ్ చేస్తున్నాయి. బట్ టైం అనేది కొంచెం టైం అయింది కదా, కొంత టైం అయ్యేసరికి ఫెల్లో బ్రౌజర్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. బట్ ఇంకా ఇతర మోడల్స్ అనేవి కొంచెం టైం తీసుకుని జనరేట్ చేస్తుంది అనమాట. సో అంత ఫాస్ట్ గా ఈ పర్టికులర్ మోడల్ వర్క్ చేయగలదు అన్నట్టుగా కొంతమంది అయితే దీన్ని ఎగ్జాంపుల్ గా చేసి చూపించారు. అంటే కొంతమందికి యాక్సెస్ రావడం వల్ల దాన్ని వర్క్ చేసి చూపించారు. అలానే ఇతర కొన్ని క్వశ్చన్స్ కూడా టెస్ట్ చేశారనమాట. సో మేజర్ గా ఫెల్లో బ్రౌజర్ ఏదైతే ఉందో ఇది స్పెసిఫిక్ గా కంపారిజన్ పరంగా అయితే బాగా ఎగ్జిక్యూట్ చేస్తుందని చెప్పి ఇనీషియల్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. అలానే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇది అనమాట, FELLOU.AA అనమాట. ఈ FELLO.AA లోకి వెళ్తే ఈ పర్టికులర్ మోడల్ మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం ప్రెజెంట్ ఎర్లీ అడాప్టర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి మీ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసి మీరు ఏ బ్రౌజర్ కావాలనుకుంటున్నారో అదంతా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీకు యాక్సెస్ ఇస్తారు. లేదా మీరు డౌన్లోడ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మ్యాక్ ఓఎస్ కి మాత్రమే ప్రెజెంట్ సపోర్ట్ లో ఉంది, విండోస్ ఆప్షన్ అయితే లేదు. సో విండోస్ ఆప్షన్ మరికొంత టైం అయితే పడుతుందని చెప్తున్నారు. కానీ నెక్స్ట్ లెవెల్ లో నాకు నచ్చిన విషయం అంటే మీరు ఏమైనా ప్రోడక్ట్స్ లాంటివి ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటున్నా టైం సేవ్ చేసుకునే విధంగా మీ సైడ్ వర్క్ చేసి మీ ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తుంది. అది నాకు నచ్చింది అనమాట. మిగిలిన బ్రౌజింగ్ కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్లోకి మీ పదులు మీ వర్క్ కూడా చేసే విధంగా ఈ ఏజెంటిక్ ఏ మోడల్ అయితే వర్క్ అవుతుందని చెప్తున్నారు. వన్స్ విండోస్ లో ఈ పర్టికులర్ మోడల్ యాక్సెస్ వస్తే దాని గురించి కూడా డెడికేటెడ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరి ఫెల్లో ఏ మోడల్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ చేయడం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.